ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనని నేను నేషనలిస్ట్ హబ్ వేదిక ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఆయన పేరు సుధాకర్ గాంధీ. ప్రత్యక్ష రాజకీయాలను ఎందుకు ఎంచుకున్నారు? రాజకీయాలు అనేది ఈజ్ మోస్ట్ కాంప్లికేటెడ్ కంపేర్డ్ టు ఎనీ అదర్. పాలిటిక్స్ అనగానే ఇది చెత్త బురద, ఇందులో అసలు రాజకీయ నాయకులు అంటేనే ఒక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఎకానమీ పడిపోయింది, చాలా దారుణం అయిపోతుంది, డిమానిటైజేషన్. టుడే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ ఫర్ ఈ-కామర్స్. పాలసీస్ మీరు చూసిన వ్యక్తిగా చాలా సంవత్సరాల నుంచి పనిచేశారు కాబట్టి గతానికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? వై బీజేపీ ఈజ్ స్పెషల్? ఎందుకు బీజేపీలో జాయిన్ అయ్యారు? You need a party which is a nationalistic party, which looks at the country overall, which has the vision of India. బేసికల్లీ ఎంపీ అనగానే రాజ్యసభ ఎంపీలు ఒకవైపు ఉంటారు, లోక్సభ ఎంపీలు ఉంటారు. సో మీరేమో డైరెక్ట్ పాలిటిక్స్ అంటున్నారు. Politics lo, if you ask me, one of the most important how to put people to use all the best efficiencies. మీరు నిజంగా రెగ్యులర్ పాలిటీషియన్ గానే ఉంటారా, లేకపోతే ఢిల్లీ ఆ చక్కర్లోనే ఉంటారా? I'll be happy to work with state government. I'll be happy to work with central government. మీ అప్పీల్ ఏంటి ప్రజలకు కానీ లేకపోతే మీ పార్టీ అధినాయకత్వానికి కానీ? If your cause is good, మీరు దేనికోసం కష్టపడుతున్నారు, ఆ కాజ్ రైట్ కాబట్టి చాలా మంది నేర్పిస్తారు.